అందరికీ నమస్కారం. నేను రఘునందన్. నేను అక్షయ. ధర్మాన్ని, దేశాన్ని, మాతృమూర్తిని, గురువును ప్రేమించే మీ అందరికీ ఈరోజు ఈ ప్రేమ భరిత మానవ సేవకు నిలవైన రామకృష్ణ మఠం వేదికగా భారత్ టుడే సగర్వంగా నిర్వహిస్తున్న ప్రేమ్ దివస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. స్వచ్ఛమైన ప్రేమను, నిష్కల్మషమైన ప్రేమను తలుచుకుంటూ ఫిబ్రవరి 14న ప్రేమ్ దివాస్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మరి ఈ ప్రేమ్ దివాస్ కార్యక్రమం మనకి మూడోది. ఈరోజు కూడా మనం అసలైన ప్రేమని గుర్తు చేసుకుందాం, ఆ ప్రేమని మనస్ఫూర్తిగా సత్కరించుకుందాం. అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమకు అర్థం ఏంటి? ఏది స్వచ్ఛమైన ప్రేమ? ఏది ప్రేమకు అసలైన నిర్వచనం? కేవలం యువతీ యువకుల మధ్య ఉన్నదే ప్రేమ? ఏ మనిషి అయినా, ఏ వస్తువైనా నాకే సొంతం కావాలి అనుకునే స్వార్థమా ప్రేమ? లేక సాటి మనుషులను ప్రేమించడం మాని వస్తువులను మాత్రమే ప్రేమించడమైనా ప్రేమంటే? వీటన్నింటికీ సమాధానమే మన ప్రేమ్ దివాస్ కార్యక్రమం. భారత్ టుడే సగర్వంగా అందిస్తోంది. మరి ఈ కార్యక్రమానికి మనం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ కలుసుకోవడానికి ప్రధాన కారణం ప్రేమను సత్కరించుకోవడమే. అండ్ ఈ కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్ వచ్చేసి డొమినోస్, అలాగే కోన్ స్పాన్సర్ రావు టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ గీతం యూనివర్సిటీ హైదరాబాద్. ముఖ్యంగా స్వచ్ఛమైన ప్రేమను సత్కరించడానికి అంటే బిక్సీ, గిఫ్ట్ స్పాన్సర్ బై బిక్సీ అని చెప్పుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో మనం అందరం ముందుకు పోదాం. విశిష్ట అతిథులందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు మనం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ దీని తర్వాత మెయిన్ ఈవెంట్లోకి వెళ్ళబోతున్నాం. జ్యోతి ప్రజ్వలన చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖులంతా కూడా పైకి రావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా జ్ఞానదానంద స్వామీజీ, అలాగే బీజేపీ నేత లక్ష్మణ్ గారు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను సార్ మీకు స్టేజ్ పైకి. జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. భారత్ టుడే చీఫ్ ఎడిటర్ వల్లీశ్వర్ గారు, అలాగే రాఘవ్ గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ నరసింహారెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దీపంజ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి జనార్దన, దీపమే హరతు పాపం, దీపజ్యోతిర్ నమోస్తుతే. జ్యోతి స్వరూపుడైన భగవంతుని పరిపూర్ణమైన ప్రేమ మన ఈ ప్రాంగణం ఎందుకని, మన ఎందుకని ప్రసరించాలని, అజ్ఞానాంధకారాలు తొలగి అసలైన ప్రేమకు, స్వచ్ఛమైన ప్రేమకు నిర్వచనం మన ప్రేమ్ దివస్ అవ్వాలని కోరుకుంటూ ముందుకు సాగుతున్నాము. సో మనం ముఖ్య కార్యక్రమంలోకి ఎంటర్ అయ్యాము. సో ప్రేమ అంటే ఏమిటి? ప్రేమకు అసలైన నిర్వచనం ఏమిటి? సో ఈరోజు మనం ఇక్కడ ప్రేమ్ దివస్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. నిజంగా అంటే బయట ప్రపంచంలో ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని పక్కన పెడితే మనం ఇక్కడ నిజమైన నిర్వచనాన్ని ఈరోజు తెలుసుకుంటున్నాము. సో అసలైన నిర్వచనం ఏమిటి? అసలైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ అంటే ఎటువంటి స్వార్థం లేని, ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా కేవలం మనస్సు తృప్తి కోసం మానవతా స్ఫూర్తితో గుండె లోతుల్లోంచి జనించి నిరంతరం జ్వలించేదే నిజమైన ప్రేమ. ప్రేమ్ దివాస్ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఇక 3వ సంవత్సరం కూడా ప్రేమ్ దివాస్ కార్యక్రమం ద్వారా చాలా మందిని మనం సత్కరించుకోబోతున్నాం. సో దానికి సంబంధించి ఇవాళ మనం అందరం గ్యాదర్ అవ్వడం జరిగింది. ఈ ఈవెంట్ కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పుడు మనము ప్రేమను సత్కరించుకోబోతున్నాం. ముందుగా అజర్ మక్సూసి గారు ఒక్కసారి వేదిక మీదకి రావాలి. అజర్ మక్సూసి గారు. సో అజర్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. సో అన్ని దానాల్లోకెల్లా అన్నదానం విన్నా అంటారు. సో చాలాసార్లు వింటూ ఉంటాం మనం. నిజంగా ఆ మాట స్లోగన్కే పరిమితమా, లేకపోతే ఒక కొటేషన్ అది? నిజంగా అందులో మనస్సు పెట్టి నిజంగా మనం దానం చేశామా ఎవరికైనా ఆ అన్నాన్ని అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. అలాంటి అన్నదాన మహాయజ్ఞానికి అడుగులు వేశారు అజర్ మక్సూసి గారు. అజర్ మక్సూసి గారిని సన్మానించడానికి బీజేపీ నేత లక్ష్మణ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. లక్ష్మణ్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మా ఆహ్వానాన్ని అందుకోవాలని మనవి.
కానుకగా మనం ఈ చిన్న సత్కారం చేస్తున్నాం. ఇది ఎటువంటి సత్కారమైనా కూడా నిజంగా చిన్న సత్కారమే అవుతుంది. ఎందుకంటే తన సేవ ముందు ఇదంతా కూడా ప్రపంచమంతా చిన్నబోతుంది. భారత్ టుడే ఒక చక్కటి కార్యక్రమాన్ని, ముఖ్యంగా యువత పాశ్చాత్యక నాగరికత మోజులో పడి మన సంస్కృతిని విస్మరిస్తూ పెడదారిన పడుతున్నారో, ముఖ్యంగా వారికి ప్రేమ పట్ల సరైనటువంటి నిర్వచనం వారికి కల్పించేదానికి చేపడుతున్నటువంటి కార్యక్రమం. అనేక మంది హజర్ లాంటి యువకులు సేవ ద్వారా పొందేటువంటి వారు ప్రేమకు ప్రాప్తులు. ప్రేమ దివస్ అనేటువంటి పదమే ఒక ప్రశ్నార్థకంగా నేను భావిస్తూ ఉన్నాను. వై షుడ్ వి కన్ఫైన్ లవ్ టు ఓన్లీ వన్ డే, సింగిల్ డే? అది ఒక రోజుకో ఒక గంటకో దానికి పరిమితి లేదు. ప్రేమ దానికి అది నిరంతర ప్రక్రియ. ప్రేమ అనే పదాన్ని కూడా ఎవరికి తోచిన విధంగా వారు దాన్ని అన్వయిస్తూ ఉన్నారు. ప్రేమను ఒక వ్యామోహంగా, ఒక ఆకర్షణగా, ఒక బాధ్యతగా, లేదా ఒక అభిమానంగా, ఒక అనుభూతిగా రకరకాలైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి పదాలతో దాన్ని నివర్తిస్తూ ఉన్నారు. తల్లి బిడ్డకు ప్రేమ పంచకపోతే ఈ మానవాళి కొనసాగేదా అనేది ఒక ప్రశ్న. ఈ ప్రేమ అనేది తమ బాధ్యతను గుర్తించే విధంగా పరస్పరం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడము, అది ప్రేమ తప్పితే విదేశీ సంస్కృతి నుంచి వచ్చేటువంటి ఈ యొక్క 14 ఫిబ్రవరికి వరకే పరిమితం చేయడం అనేది ఇది సమంజసం కాదు, ఏమాత్రం కూడా సబబు కాదు. ఇప్పుడు స్వామి జ్ఞానానంద వారు వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానించేవారు ఇన్పుట్ ఎడిటర్, భారత్ టుడే ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ గారు అండ్ భారత్ టుడే అసోసియేట్ ఎడిటర్ సాయి గారు. వారి యొక్క ప్రేమ సందేశాన్ని, నిజమైన ప్రేమకు నిర్వచనాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా భారత్ టుడే చీఫ్ ఎడిటర్ వల్లీశ్వర్ గారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అందరికీ నమస్కారం. భారత్ టుడే టీవీ వారు చాలా మంచి కార్యం చేస్తున్నారు. అదేంటంటే ఈ సమాజంలో అసలు ప్రేమకు నిర్వచనం ఏంటి అని. సో మనము దీని గురించి చాలా మర్చిపోయాం. ఎందుకంటే మనకు పాశ్చాత్య వ్యామోహం ఎక్కువైపోయింది. అటు పెంతే యువతంతా మరలిపోతున్నారు. ప్రేమకు 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటిది స్వార్థంతో కూడిన ప్రేమ. ప్రేమ స్వార్థమైనప్పుడే ఇట్ డిమాండ్స్. కానీ నిస్వార్థమైతే ప్రేమ అది ఇస్తుంది, తీసుకోదు. ఇవ్వడం వేరు, తీసుకోవడం వేరు. నిస్వార్థం అంటే ఎప్పుడు ఇస్తూ ఉంటారు అంతే, ఎక్స్పెక్ట్ చేయరు మళ్ళీ రిటర్న్. స్వార్థ ప్రేమ అంటే తీసుకుంటాం, మళ్ళీ వాళ్ళు ఇవ్వడం మనం ఆలోచించాం. అది భగవంతుడు మనకు చూపించే ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. సో మొట్టమొదటిది భగవంతుడి మీద భగవంతుడు మనకు చూపించే ప్రేమ నిస్వార్థమైన, దానికంటే మించింది లేదు. దానికి నెక్స్ట్ మాతృ ప్రేమ అంటారు రామకృష్ణుల వారు. మాతృ ప్రేమ అంతా ఏదో కొద్దిగా ఉండాలి, కానీ స్వార్థం ఉన్నా కూడా అటువంటి ప్రేమ ఎక్కడ మనకు కనబడుతూ ఉంటారు. సో ఇటువంటి ఒక ఈ ప్రేమ దివస్ మనం జరుపుకుంటున్నాం. అందరూ కూడా మనము భారత్ పెట్టుబడి వాళ్ళని అభినందించాలి. ఒక అందులో కర్తవ్యంతో కూడా వాళ్ళని చాలా అభినందిస్తాం. స్వస్తి. అంగవైకల్యం శరీరానికే కానీ మనస్సుకు కాదు అనడానికి ఉదాహరణ భాస్కర్ నాయుడు. ఇప్పుడు వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. భాస్కర్ నాయుడు గారు, వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మీ కరటాల ధ్వనులతోనే ఆ ప్రేమను మనం గొప్పగా గుర్తిద్దాం. భాస్కర్ నాయుడు గారిని సత్కరించవలసిందిగా పూజ్యశ్రీ స్వామి జ్ఞానానంద వారిని కోరుతున్నాను. సో నిజంగా భాస్కర్ నాయుడు మనందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
నిజంగా అంగవైకల్యం శరీరానికే కానీ మనస్సుకు కాదు అంటూ ముందుకు కదులుతూ ఉన్నారు. ఒకసారి గట్టిగా మీ కరతాళ ధ్వనులతో. ప్రేమ దివస్ నా జీవితంలో ఒక మర్చిపోలేని రోజు. ఎందుకంటే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. నా వైఫ్ ముస్లిము, నేను హిందూ. ఈ అమ్మాయి రిష్తా బేగం, రిష్తా నాయుడుగా మారి నాతో వచ్చి 10 ఏళ్ళ నుంచి చేస్తుంది. నాకు 2 పిల్లలు. నేను నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం నెల్లూరు బ్లడ్ బ్యాంక్కి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా ఉన్నాను. 3 జిల్లాల్లో రక్త సేకరణ నిర్వహించి రక్తదాన శిబిరాల ద్వారా వచ్చి రక్తాన్ని పేద ప్రజలకు అందిస్తూ, అలాగే మిగతా వాటిని వాళ్ళ ప్రాసెసింగ్ ఛార్జెస్లో అవసరాలకు అందిస్తూ ఉంటాము. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కారకంగా. అటువంటి భారతదేశంలో మనం జన్మించినందుకు ఈ పుణ్యము నిర్వహణ తీర్చుకుంటాము. ఖచ్చితంగా నా తుది శ్వాస వరకు ప్రజాసేవలో ఉంటానని, ప్రజలకే సేవ చేస్తానని తెలియజేసుకుంటాను. జై హింద్, జై భారత్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ నాయుడు గారు. సో సమాజంలో మీలాంటి వాళ్ళు ఉండాలి, మా అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి. హైమా గారి గురించి మాట్లాడుకోబోతున్నాం. కళ్ళు లేని వారికి పెళ్ళిళ్ళు కావా? అవుతాయి, తప్పకుండా అవుతాయి. అది కూడా కళ్ళు ఉన్నవారితో నిశ్చింతగా అవుతాయి. హైమా గారి సంకల్పం అది. హైమా గారి సంకల్పం గొప్పది. హైమా గారిని సత్కరించడానికి రాఘవేంద్ర ప్రసాద్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రవాస భారతీయులు, అమెరికాలో ప్రముఖ వైద్యులు, ఒకప్పుడు తానా అధ్యక్షులు వారు, అన్నిటికీ మించి గొప్ప మానవతావాది డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారిని సాదరంగా ఆహ్వానించాలని కోరుతూ ఉన్నాం. భారత్ టుడే చీఫ్ ఎడిటర్ వల్లేశ్వర్ గారు సాదర ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. రాఘవేంద్ర ప్రసాద్ గారు. బంధన్ అనే కాన్సెప్ట్ ఎలా పుట్టిందంటే, నేను ఒక లాయర్ నండి. లాలో భాగంగా ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళినప్పుడు నాలాంటి విజువలీ ఛాలెంజ్డ్ కేసులు, దురదృష్టవశాత్తు విడాకుల కేసులు నా కంటపడ్డాయి. అవి దాదాపు ఒకే రోజున 50 విడాకుల కేసులు, దాంట్లో 25 విడాకుల కేసులు విజువలీ ఛాలెంజ్డ్ పీపుల్వే టేకప్ చేయడం జరిగింది. ఒక విజువలీ ఛాలెంజ్డ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయి మా కోడలు అని చెప్పుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదు, వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కావని. లేకపోతే ఒక విజువలీ ఛాలెంజ్డ్ అబ్బాయిని అల్లుడిగా చేసుకుంటే ఈ అబ్బాయి మా అల్లుడు అని చెప్పి గర్వంగా చెప్పుకోలేకపోతున్నారు. సో ఆ ఆలోచన నుంచే వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి, నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో బంధన్ అనే ఇనిషియేటివ్ నేను తీసుకోవడం జరిగింది. బంధన్ గురించి చెప్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నా ముందు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, వాళ్ళల్లో ఒక్కళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని ఎస్ విజువలీ ఛాలెంజ్డ్ మేము అల్లుడుగానో కోటలుగానో యాక్సెప్ట్ చేస్తాం అనే ఇనిషియేటివ్ తీసుకుంటే దట్ ఈస్ ద సక్సెస్. మేము సక్సెస్ చూస్తున్నాం. సో that is the thing what is about Bandhan. Bandhan is nothing but creating an awareness that visually challenged also are normal people. Just accept them. Thank you so much. Jai Hind. ఇక మరొక స్వచ్ఛమైన ప్రేమ, ఆయన పేరు గంగాధర్ తిలక్. వారిని వేదిక మీదకి రమ్మంటూ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈయన ఒక దేశభక్తుడు. ఆయన తన దేశభక్తిని ప్రదర్శించే తీరు మాత్రం వైవిధ్యం. అవును, మనందరం రోడ్లపై తిరుగుతూ ఉంటాం. రోడ్డు మీద ఎక్కడైనా గుంత కనబడితే వీలైతే తప్పించుకుంటాం ఆ గుంతను, లేకపోతే ఆ గుంతలో పడి లేస్తూ ప్రభుత్వాలను బాధ్యుల్ని చేస్తూ తిట్టుకుంటాం. కానీ ఆయన అలా కాదు. సో నేను చెప్పడం కంటే నిజంగా ఆయన ఏం చేశారు, ఆయనతో పాటు పూర్తిగా దంపతులు ఇద్దరు కూడా నిజంగా తాము చేసిన సేవ ఏమిటి. గంగాధర్ తిలక్ గారిని సత్కరించడానికి చిక్కడపల్లి ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రదీప్ కుమార్ రెడ్డి గారిని
వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. భారత్ టుడే అసోసియేట్ ఎడిటర్ సాయి కృష్ణ గారు వారిని సాదరంగా ఆహ్వానించాలని కోరుతూ ఉన్నాం. అంచెలంచెలుగా ఎదిగి మనందరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నారు చిక్కడపల్లి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రదీప్ కుమార్ రెడ్డి గారు. వారు గంగాధర్ తిలక్ గారిని సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇన్పుట్ ఎడిటర్ శ్రీ విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ప్రదీప్ కుమార్ రెడ్డి గారిని సత్కరిస్తూ ఉన్నారు. ప్రదీప్ కుమార్ రెడ్డి గారు గంగాధర్ తిలక్ గారిని సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. సో మనం చూసాం, నిజంగా రోడ్డు మీద గుంతల్ని తప్పించుకొని వెళ్ళడం అదొక పజిల్లాగా మనం భావిస్తాం, ప్రభుత్వాలను తిట్టుకుంటాం. కానీ ఆయన నిజంగా అక్కడ ఉండి వారు నిజంగా తన దేశభక్తిని ఈ విధంగా చాటుకున్నారు. వారు కూడా మనకు ఆదర్శనీయులవుతున్నారు. ఈరోజు మన ఈ ప్రేమ్ దివస్లో మనం వారిని వారి యొక్క స్వచ్ఛమైన దేశభక్తిని, స్వచ్ఛమైన ప్రేమను సత్కరించుకుంటూ ఉన్నాం. ఈ ప్రేమ్ దివస్ అనేది ఏదో ప్రోగ్రాం అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మన మనసును కదిలించే విధంగా ఉంది. మనకు కూడా అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంది. ప్రతి ఒక్కరూ దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరు ప్రేమగా భావిస్తే ఈ సొసైటీ చాలా హ్యాపీగా, అందరూ హ్యాపీగా ఉంటారు. మా వరకు రాకుండా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజంలోనే పుడతాం, మనమందరం సమాజంలోనే చనిపోతాం, అది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ బికాజ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే అవతల వ్యక్తిని మార్నింగ్ లేయంగానే మనము అతని ద్వారా ఏం బెనిఫిట్ పొందాలని ఆలోచన చేస్తున్నారు. దాని గురించి ఆలోచన చేస్తే అతను హ్యాపీగా ఉండడు. లోపల అతని ఉండే యాసిడ్స్ ప్రతి ఒక్కరికి ఒక చర్య జరుగుతూ ఉంటుంది బాడీలో. దాంతో మనకు అన్హ్యాపీనెస్. పండుకుంటే ఎవరైతే హ్యాపీగా నిద్రపోతారో వాడే కోటీశ్వరుడు అందరికంటే. నేను ఈ సందర్భంగా చెప్తున్నా, ప్రతి ఏ వ్యక్తి, ఇప్పుడు డాక్టర్ కానీ టీచర్ కానీ ఎవరైనా కానీ ఎవరి వృత్తిని వాళ్ళు ప్రేమ అంటే ప్రేమగా దాన్ని లవ్ చేస్తే ఆ వృత్తి చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ గుంతల పోర్చులు ఎందుకు మొదలుపెట్టాను అంటే నాకు చెప్పారు. నేను కొన్ని ప్రమాదాలు చూశాను. వీటి మీద చిన్న గొయ్యి వల్ల ఎవరో పడిపోవటం, వాళ్ళ మీద నుంచి ఒక వాహనాలు పోవడం, కాలో చేయకపోవడం, కొన్ని చోట అయితే ప్రాణాలు కూడా పోతున్నాయి. అయితే సమాజంలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. ఎవరైనా పడిపోయి దెబ్బలు తగిలినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తారు, వాళ్ళకి సేవ చేస్తారు, చాలా అన్నీ చేస్తారు. కానీ అవన్నీ చేసే బదులు ఈ ఒక చిన్న గొయ్యి పోర్చడం వల్ల వాళ్ళకి బాధ ఉండదు, నొప్పి ఉండదు, ఈ కష్టం ఉండదు, అన్నీ కూడా తప్పించవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ గుంతలు పూడ్చుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు ఒక విశిష్ట అతిథి మనతో పాటు ఉన్నారు. అయితే ఇక్కడ లేరు, బయట ఉన్నారు. బయట స్క్రీన్స్ దగ్గర కూర్చొని చూస్తున్నారు. ఆ విశిష్ట అతిథిని గనక చూస్తే తనలో ఒక శక్తి దాగి ఉంది. తన కవిత్వాలు మనల్ని కదిలిస్తాయి, కానీ తాను కదలలేడు. తనలో కదిలే శక్తి లేదు, కానీ తన కవిత్వాలు మాత్రం మనలందరినీ కదిలిస్తాయి. దేశం కోసం ఎంతో తపన పడుతూ ఉంటాడు తాను. శక్తి లేదు, మాట్లాడే శక్తి కానీ కదిలే శక్తి ఏ శక్తి కూడా లేదు. కేవలం తన శక్తి అంతా తన కవిత్వంలోనే ఉంది. వేదిక అలంకరించిన పెద్దలకు, మహనీయులకు, సద్గురులకు నేను కోరుకుంటున్నది ఒకటి, దేశం చెగటం కాఫీ కింద ఆ చెగటం కాఫీ ఉట్టి ఎలా చెందాలి అనుకుంటుంది. అది ప్రేమ అనుకుంటే నిర్వర్తించడానికి స్వామి వివేకానంద నాకు పవిత్ర భారతదేశం ప్రతి అనుభవము ప్రేమతోటి పవిత్రతతోటి నిండి ఉంటుంది. అయితే ఆయన మాట మనకు అర్థం కాకపోయినా, ఆయన అచేతనావస్థలో ఉన్నప్పటికీ కూడా ఆయన శక్తిని మనం అర్థం చేసుకున్నాం. ఒక్కసారి గట్టిగా మీ కరతాళ ధ్వనులతో వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాం. మరి కాసేపట్లో
పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారి సందేశం మనం వినబోతున్నాం. అయితే అనివార్య కారణాల వల్ల వారు ప్రస్తుతం ఇక్కడికి రాలేకపోయారు, కానీ వారి సందేశాన్ని మరి కాసేపట్లో మనం చూస్తాం. అయితే ఈలోపు నిహారీ మండలి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నిహారీ మండలి గారు, మనలో చాలామంది చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటూ ఉంటాం, బాధపడతాం, ఎన్నో రకాలుగా మదన పడుతూ ఉంటాం. అయితే పెద్ద పెద్ద కష్టాలు వచ్చినప్పుడు మాత్రం వీటన్నింటికంటే అతీతంగా ఒకటే సొల్యూషన్, ఒకటే జవాబు దొరుకుతుంది, ఆత్మహత్య అని. సో ఈ సమాజంలో మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. ఆత్మహత్యకు పురిగొల్పే సంఘటనలకు వాళ్ళు పూర్తిగా నిజంగా దౌర్బల్యం వల్ల వాళ్ళు ఆత్మహత్యలకు పూరుకుంటారు. కానీ జీవితం చాలా విలువైంది, మరణించొద్దు. ఆ మృత్యువు మన దగ్గరికి వచ్చేంత వరకు నిజంగా జీవించి ఉండాలి. ఎలా జీవించి ఉండాలంటే ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలి అని చెప్తున్నారు నిహారీ మండలి గారు. సో నిహారీ మండలి గారిని సత్కరించడానికి దిల్ రాజు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇందాక సమ్వన్ ఎక్స్ప్రెస్ అబౌట్ లవ్ అంటే యాక్సెప్టెన్స్, దాని మీద చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. అదే ప్రేమ. చాలా ఇన్సిడెంట్స్ ఇక్కడ చూస్తుంటే ఈ మధ్య అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ట్ ఇయర్ మేము తీసిన చాలా సినిమాల్లో విజువల్లీ ఛాలెంజ్డ్, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని రాజా ది గ్రేట్లో చెప్పగలిగాం. ప్రేమ గురించి చెప్పలేకపోతున్నాం, కానీ చాలా విషయాల్లో చెప్పగలుగుతున్నాం. ప్రేమ గురించి చెప్పితే ఇప్పుడున్న యువత రెడీగా లేరు మేము చెప్పినా తీసుకోవటానికి. అది నిజం. సరే, మరి ప్రేమ ఏంటి? మనం పుట్టినప్పుడు మన అమ్మా నాన్నలు మన పైన ప్రేమ చూపిస్తారు. ప్రేమ అది వాళ్ళ ప్రేమ ఎప్పటికీ ఉండిపోతుంది. మనం కొంచెం ఎదిగిన తర్వాత స్నేహితులు రెడీ అవుతారు మన కోసం. సొసైటీలోకి రాగానే వాళ్ళు చూపించేది ప్రేమనే. దాంతోపాటు యవ్వనం వచ్చిన నుంచి అమ్మాయిలకు అబ్బాయిల పైన, అబ్బాయిలకు అమ్మాయిల పైన ప్రేమ, దానికి ఇప్పుడు కొత్త డెఫినేషన్ వచ్చింది. సో ఇవల్ల ఫిబ్రవరి 14th అంటే ఆ ప్రేమనే సొసైటీలో ఈరోజు ఫిబ్రవరి 14th కోసం పెట్టింది. ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో కలిగే ప్రేమ ఈజ్ ఎ వ్యాలంటైన్స్ డే అని. సో దాన్ని ఈ రోజుల్లో, సో ఇందాక స్వామి గారు చెప్పారు గురూజీ, ఎక్స్పెక్టేషన్. ఎస్, ఈ రోజుల్లో జరిగే ప్రేమలో ఒకరి నుంచి ఒకరికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్కడో ఒకటి నిజమైన ప్రేమ. ఇప్పుడు వీరిని నా పక్క నుండి చూస్తున్నాం. సో వాట్ ఈజ్ లైఫ్? తను డెఫినెట్గా ఇన్సిడెంట్ జరగకంటే ముందు చాలా అందంగా ఉంది. ఇందాక ఫోటోలో చూసాం. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మారిపోయింది, తన చేతిలో లేదు. సో పుట్టిన నుంచి పెరిగే వరకు తను అందంగా ఉంది. సో ఈ రోజుల్లో జరుగుతున్న ప్రేమలో ఇట్స్ ఎ టెంపరరీ లవ్. ఆ వయసులో ఉండే ఆ టెంపరరీ లవ్వే కనిపిస్తుంది. దాన్ని దాటిన వాళ్ళే నిజమైన ప్రేమ. కానీ ఇలాంటి చూసినప్పుడల్లా మనం ఇన్స్పైర్ కావాలి. ఇన్స్పైర్ అయ్యి మన ద్వారా సొసైటీకి ఏమైనా చేయగలిగితే అది గొప్ప ప్రేమ. ఇవన్నిటికీ మించిన ప్రేమ అది. వారి సోదరు నరసింహారెడ్డి గారు ఒకసారి పైకి రండి సార్, ఒకసారి ప్లీజ్ కమ్. వీరు అన్నదమ్ములకు సామాన్యమైన వారు కాదు. వాళ్ళు నిజామాబాద్ దగ్గర ఇందూరులో ఒక అత్యద్భుతమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, అద్భుతమైన దేవస్థానం నిర్మించారు. అది ఒక మెరకల్ అంటే మెరకల్. దాన్ని నరసింహారెడ్డి గారు దొరకనా ఇటువంటి సేవ అనేటువంటి మనస్సుతో, ఒక పారవశ్యంతో, పరిపూర్ణమైన విశ్వాసంతో చొరవ తీసుకుంటే ఈయన నేనున్నా అన్నయ్య రా అని అన్నదమ్ములు ఇద్దరు కలిసి, అది మీరు ఎప్పుడన్నా అటువైపు నిజామాబాద్ వెళ్తే తప్పకుండా చూడండి. ఇందూరులో అద్భుతమైన శ్రీనివాస కళ్యాణ మండపం, అక్కడ ఒక పుష్కరిణి గారు నిర్మించారు. వర్త్ సేయింగ్, అక్కడ కూర్చుంటే మనం మర్చిపోతాం, పరవశించిపోతాం. ధన్యవాదాలు సార్. మా భారత్ టుడే తరఫున చిరు సత్కారం. దొరకనా ఇటువంటి సేవ. భారత్ టుడే చీఫ్ ఎడిటర్ వల్లీశ్వర్ గారు, ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడక్ట్స్ సత్కరిస్తున్నారు. భారత్ టుడే సిస్టర్ కన్సర్న్ స్వామీజీ యొక్క మనసులోంచి ఆవిర్భవించినటువంటి గోవత్పత్తులు తయారు చేసినవి. ఇది స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నిహారీ మండలి గారిని తన రెస్పాన్స్ తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ సభకి విచ్చేసిన పూజ్యులకి, పెద్దలకి, నా మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం.
చాలా పెద్దవాళ్ళు మాట్లాడారు ప్రేమ గురించి నిర్వచనం. వాళ్ళకున్న వయసుకి అనుభవానికి నేను చాలా చిన్నదాన్ని. నాకంత అనుభవం లేదు, అంత వయసు లేదు మాట్లాడే అంత. కానీ నా జీవితంలో నేను పడిన బాధ, నా జీవితం నేర్పిన పాఠం ఈరోజు నన్ను మీ ముందు నుంచోబెట్టింది. స్వామి వివేకానంద గారు ఒక మాట అన్నారు, నువ్వు ఒక మొక్కని ఇష్టపడితే ఆ మొక్కకి అందంగా పూసిన పువ్వుని నువ్వు కోచుకుంటావు. అదే మొక్కని ప్రేమిస్తే ఆ మొక్క ఇంకా 10 పూలు పూసేలాగా ప్రతిరోజు నీళ్లు పోస్తాం. నువ్వు చేసే పని ఏదైనా కావచ్చు, అది బాధ్యతగా కాకుండా ప్రేమతో చేస్తే దానిలో ఉన్న నొప్పి తెలియదు, బాధ తెలియదు. ఇంకా రోజు రోజుకి దాని మీద ప్రేమ అన్నది పెరుగుతుంది. నేను 4 గోడలకి పరిమితమైన మధ్య రోజుల్లో నేను బయటికి రావాలి, కానీ ఎలా రావాలో తెలీదు. సహాయం చేయాలి, కానీ శరీరం సహకరించట్లేదు. ఏం చేయాలో తెలియదు. కానీ ఒంటరిగా వేసిన చిరుచిరు ప్రయత్నాలు, చిరుచిరు అడుగులు ఇవాళ ఎంతోమంది బర్న్ సర్వైవర్ని కలుసుకునే అవకాశాన్ని నాకు కల్పించింది. అందరూ కూడా ప్రేమకు అసలు సిసలు నిర్వచనం వారు తెలుసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే బయట మనం చూసిన ప్రేమ ఏంటి, నిజమైన ప్రేమ ఎక్కడి నుంచి పుడుతుంది, అసలు ప్రేమ ఏంటి, దానికి నిర్వచనం ఏంటి, నిజమైన నిర్వచనం మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే స్వామి పరిపూర్ణానంద వారు అనుకోకుండా, అంటే ఇక్కడికి అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు, కానీ వారు సందేశాన్ని మాత్రం మనకు పంపించారు. ఆ సందేశాన్ని మనం చూడబోతున్నాం. వాలంటైన్స్ డేని ప్రేమ్ దివస్గా మార్చుకుని సమాజానికి ఒక మార్గదర్శనం చేయాలనే ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. ఇది నిజమైనటువంటి సమాజం పట్ల ప్రేమ కలిగి ఉండే విధానం. వాలంటైన్స్ డేని మనం విమర్శించడం కంటే ఆ అంశాన్ని సమాజానికి ఏ రకంగా మనం మార్చుకొని అందివ్వగలిగితే సమాజం దాన్ని స్వీకరిస్తుంది అని గ్రహించడంలోనే మన మేధకి ఒక పదును. ఏ అంశమైతే సమాజానికి ఒక వేరే కోణంలో, వేరే మార్గంలో సమాజాన్ని నడపాలనుకుంటుందో అదే అంశాన్ని సమాజాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఒక గాడిన పెట్టగలిగేటువంటి ఆ మేధా సంపత్తి ఈరోజు సమాజానికి చాలా అవసరం. చాలామంది అనుకుంటారు ఇది కొత్త ఆవిష్కరణ, లేకపోతే ఇది కొత్త ఆలోచన అని. ఈ సృష్టిలో కొత్తదంటూ ఏముండదు. ఇదొక నిత్యము ఒక ప్రవాహంతో కొట్టుకుపోతున్నటువంటి ఎన్నో విధానాల్లో మధ్యలో తగులుతుంటున్నటువంటి అంశాలంతే. ఇదొక ప్రవాహం, నిత్య ప్రవాహంతో ఉన్నటువంటిది ఈ సమాజం. అలాంటి ఈ నిత్య ప్రవాహంలో భారత్ టుడే వాలంటైన్స్ డేని ఒక ప్రేమ్ దివస్గా సమాజానికి అందివ్వడం ఒక అద్భుతమైన ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణకు గత 2 సంవత్సరాలుగా భారత్ టుడే చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ ప్రేమ అనే 2 అక్షరాల గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రేమ అంటే సహజంగా మనం అనుకుంటాం ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రేమించడం, లేదా ఒక యువకుడు ఒక యువతిని ప్రేమించడం, ఒక యువతి యువకుడిని ప్రేమించడం, అదే ప్రేమ అనుకుంటాం. కానీ ప్రేమని అంతవరకే పరిమితం చేస్తే పొరపాటు. దాన్ని కూడా ప్రేమ అనొచ్చు, కానీ అంతవరకే పరిమితం చేయడం పొరపాటు. ఆవు కడుపులో ఉన్నటువంటి దూడకి, ఆవుకి ఒక పేగు బంధం ఉంటుంది. ఆ ఒక్క పేగుతో మొత్తం దూడని కాపాడుకుంటుంది. తన కడుపులో 9 నెలలు తన దూడని ఒక పేగుతో కాపాడుకుంటుంది. అదే దూడ బయటకు వచ్చిన తర్వాత ఈ సృష్టిలో ఏ జీవి చేయలేనటువంటి ఒక ప్రక్రియ, డాక్టర్ ఉండడు, ఎవరు ఉండరు, ఆ దూడని తన నాలుకతోటే శుద్ధం చేస్తుంది. ఆ మైలనంతా కూడా నాలుకతో, కేవలం నాలుకతోటే శుద్ధం చేస్తుంది. తను పాలిస్తుంది, దూడని కాపాడుకుంటుంది. లోపల పేగుబంధం, బయట
మమకారం. ఇది నాది అనే మమకారం. ఈ సృష్టిలో ప్రతి జీవికి ఆ మమకారం అనేది ఎప్పుడు కలుగుతుందంటే ఇంకొక దానిపైన నాది అనుకున్నప్పుడు మాత్రమే కలుగుతుంది. ఆ నాది అనేది ఎంత గాఢంగా ఉంటే మమకారం అంత గాఢంగా ఉంటుంది. నాది అనేది ఎంత తక్కువగా ఉంటే ఆ మమకారపు పాళ్ళు కూడా అంత తగ్గిపోతుంటాయి. అయితే మమకారానికి వెనకాల ఒక స్వచ్ఛత, ఏ రకమైన ఒక అజెండా లేకుండా, ఏ రకమైన ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి కాకుండా ఒక పరిపూర్ణత్వంతో ఒక సంతృప్తికరమైనటువంటి మమకారం అయితే ఒకలాగుంటుంది. లేదు ఒక అజెండా కానీ, ఒక ఎక్స్పెక్టేషన్ కానీ, లేదా నాది అనుకునే దాని వెనక ఏదైనా ఒక ఆ మమకారం వెనక ఏదైనా ఒక పట్టుంటే ఆ మమకారానికి అహంకారం అనేటువంటిది ఒక ప్రాతిభాసికం అవుతుంది, ఒక బేస్ అవుతుంది. అందుకనే మనిషిని ప్రేమించినప్పుడు, అంటే ఒక యువకుడు ఒక యువతిని ప్రేమించిన, ఒక యువతి ఒక యువకుడిని ప్రేమించిన, భార్య భర్తను ప్రేమించిన, భర్త భార్యను ప్రేమించిన, ఎందుకు విడిపోవడం జరుగుతుంది అని అంటే, భార్యాభర్తలైతే వాళ్ళు చట్టబద్ధంగా వివాహం చేసుకున్నటువంటి వాళ్ళిద్దరి మధ్య పొంతన కుదరనప్పుడు వాళ్ళు విడాకులకు ఎందుకు ప్రయత్నిస్తారు అని అంటే, వారిద్దరి మధ్య మమకారం ఉన్న ఆ మమకారం వెనక ఏదో ఒక అజెండా ఉంటుంది. ఆ అజెండా నెరవేరనప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ ఆశ, వాళ్ళకి లోపల ఏదో ఒక బలీయమైనటువంటి ఒక ఆశ, అది నెరవేరనప్పుడు నాకు ఆ వ్యక్తితో ఇంకా పని లేదు, నాకు ఆ వ్యక్తి అవసరం లేదు, నాకు ఆ వ్యక్తితో నాకు ఇంకా సంబంధం వద్దు అనే స్థాయికి వెళ్ళిపోతారు. దీనికి కారణం ఆ మమకారం వెనక అహంకారం. అందుకనే లోపల మమకారానికి అహంకారానికి సంఘర్షణ ఎప్పుడైతే మొదలైందో భార్యాభర్తలైతే విడాకులకు దారితీస్తుంది. ఇద్దరు ప్రేమికులైతే ఒకరినొకరు చంపుకునే దానికి దారితీస్తుంది. అదే ఒక వ్యాపారం చేసే పార్ట్నర్స్ అయితే వాళ్ళిద్దరి మధ్య తగాదాలకి దారితీస్తుంది. అదే ఇద్దరు మిత్రులైతే పరస్పరం ఒకరినొకరు దూషించుకుని కలహించుకునే దానికి దారితీస్తుంది. అది తల్లి బిడ్డ అయితే ఒకవేళ ఊహించలేం. ఇలా ఈ సమాజంలో మానవుల మధ్య ఏదైతే మమకారం ఉందో ఆ మమకారానికి అహంకారం అనేది ఒక ఘర్షణ కల్పిస్తూ ఉంటుంది. ఏ జీవికి మమకారం ఉన్నా దాని వెనక అహంకారం ఉండదు. అందుకనే వాటి బాధ్యతలు నిర్వర్తిస్తాయి, వాటి కర్తవ్యాన్ని చేస్తుంది, వెళ్ళిపోతాయి. అలాగనే వాటికి శారీరకమైనటువంటి బంధం ఏదైతే ఉంటుందో ఆ బంధం కోసమే అవి కలుసుకుంటాయి. తర్వాత వాటికి ఏమీ లోపల ఇది నాది అనేటువంటి మమకారం వాటికి ఉండవు. నాది అనే మమకారం ఉండేది అక్కడ ఆవుకి దూడకి. కానీ ఆ మమకారం కూడా దూడ పెద్దయ్యేంత వరకు, దూడ తన పాలు తాగడం ఆగిపోయేంత వరకు, దూడకి తన అవసరం తీరిపోయేంత వరకు, అయిపోయిన తర్వాత దానికి మమకారం ఉండదు. కానీ మనిషి అలా కాదు. తల్లికి బిడ్డకి మమకారం చనిపోయేంత వరకు ఉంటుంది. భార్యకి భర్తకి ఆ బంధం చనిపోయేంత వరకు ఉంటుంది. ఇద్దరు ప్రేమికులు ఉన్నారు అని అంటే ఆ ప్రేమ వెనక మమకారమే ఉంటే, అహంకారం లేకపోతే అది శాశ్వతం. అలాగే ఈరోజు కేవలం ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించడమే కాదు, ఒక వ్యక్తి ఈ సమాజాన్ని ప్రేమించడం, ఒక వ్యక్తి ధర్మాన్ని ప్రేమించడం, ఒక వ్యక్తి దేశాన్ని ప్రేమించడం, ఒక వ్యక్తి ఒక అంశాన్ని ప్రేమించడం. ఈరోజు మనం చూసాం, ఒకరు రోడ్లని ప్రేమిస్తాడు. ఆయన రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన తర్వాత హాయిగా ఇంట్లో కూర్చుని పేపర్ చదువుకుని టీవీలు చూసుకుంటూ ఆయనకు తోచిన రాజకీయాలు, ఆయన విశ్లేషణలు చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ ఆయన బ్రతికేయచ్చు. కానీ అలా కాదు.
కొన్ని కోట్ల మంది నడిచి వెళుతూ ఉన్నారు, వాళ్ళకెక్కడ అసౌకర్యం కాకూడదు, రోడ్డు బాగుండాలి అని ఆయన కారులోనే కొంత సిమెంటు, కొంత రాళ్ళు, గులకరాళ్ళు, కొంత ఇసుక, నీళ్లు అన్నీ పెట్టుకుని ఆయన కారులో వెళ్తూ ఎక్కడ రోడ్లో గుంట కనిపిస్తే, ఒక ఇబ్బందికరమైనటువంటి ఒక అంశం మనకు రోడ్లో తటస్థిస్తే వెంటనే కారు పక్కకు తీసి ఆపి అక్కడ దాన్ని పూడ్చేసి దానికి సిమెంటింగ్ చేసి దాన్ని నీట్గా ప్యాచ్ చేసి ఆయన ఎవరో కూడా తెలియకుండా ముందుకెళ్ళిపోతాడు. ఆయనకి ఏముంటుంది దాని మీద? ఆయనకి ఏం ఎక్స్పెక్టేషన్స్ లేదు, అహంకారం లేదు, సింపుల్ మమకారం. ఈ సమాజం నాది అని సమాజాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు సురక్షితంగా ఇంటికి వెళ్ళాలి, ఏ అపాయానికి వాళ్ళు బలి కాకూడదు, ఏ దుర్ఘటన వాళ్ళ జీవితంలో ఎదురు కాకూడదు, వాళ్ళు ఆనందంగా ఉండాలి. ఇంట్లో నుంచి బయటకు వస్తే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేలోపు వాళ్ళకి రోడ్డులో ఉండేటువంటి కొన్ని ఇబ్బందులు, అసౌకర్యాల వల్ల వాళ్ళ జీవితానికి ప్రమాదం కలగకూడదు అని ఒక ఆలోచన రోడ్లని ప్రేమించేలా చేశాయి. రోడ్డుని ప్రేమించడం ఏమిటనంటే మనకు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ ఆయన రోడ్డులను ప్రేమిస్తున్నాడు. కానీ వాస్తవానికి ఆయన రోడ్లని ప్రేమించట్లే, మన జీవితాలని గౌరవిస్తున్నారు. బాగా గమనించండి. అలాగే ఒక అమ్మాయి జీవితంలో కొన్ని సంఘటనలు ఎదుర్కొని నిప్పంటించుకుని తను ఎందుకు బ్రతకాలి అనే ఒక నిర్వేదంతో, నిర్లిప్తతతో ఒక ఫైర్ యాక్సిడెంట్కి గురైతే వెంటనే ఈరోజు రేపట్లో ఒక అద్భుతమైనటువంటి, ఒక ఆదర్శప్రాయమైనటువంటి అక్క తమ్ముడి యొక్క బంధం. తమ్ముడు తనకు బాసటగా నిలబడి నేనున్నాను అని తనకు అన్ని విధాలా తోడ్పడి ఈరోజు ఒక అక్క జీవితాన్ని నిలబెట్టగలిగినటువంటి ఒక భ్రాతృబంధం. మనం రక్షాబంధనం కడతాం, ఆ ఒక్కరోజు అక్క అని, తమ్ముడని, చెల్లి అని, అన్న అని మనం అనుకుంటాం. కానీ ఈ బంధాన్ని చూస్తే మన భారతదేశంలో రక్షాబంధానికి ఇది ఒక గొప్ప ఆదర్శప్రాయమైనటువంటి బంధం. ఆ తమ్ముడికి ఏమిటనంటే తన అక్కని ప్రేమిస్తున్నాడు కాదు, అక్క జీవితాన్ని గౌరవిస్తున్నాడు. మా అక్క జీవితం ఆరిపోకూడదు, నిలబడాలి. ఇలా ఆలోచిస్తూ ఉంటే ఎవరైనా దేనైనా ప్రేమిస్తున్నారు అని అంటే గుర్తుపెట్టుకోండి, అది బయటికి కనిపించే ఒక వ్యక్తిగా కావచ్చు, లేదా ఒక రోడ్డు అవ్వచ్చు, లేదా ఒక దేశం కావచ్చు, లేదా ఒక ప్రాంతం కావచ్చు, లేదా ఒక వస్తువు కావచ్చు, లేదా ఒక ప్రాణి కావచ్చు. ఒక ఆయన ఉన్నారు, ఆయన చెట్లని ప్రేమిస్తుంటాడు. ఆయన చెట్లని ప్రేమిస్తున్నాడు అనుకోవడం పొరపాటు. ఆయన దేన్ని ప్రేమిస్తున్నాడంటే చెట్టు ద్వారా ఎంతమంది లాభాన్ని పొందుతారో, ఎంతమంది ఆరోగ్యాన్ని పొందుతారో. మనందరం బాగుండాలంటే ఒక చెట్టు బాగుండాలి. సో మనందరి బాగు కోసం ఒక చెట్టుని ప్రేమిస్తాడు. మనందరి బాగు కోసం ఒక ప్రకృతిని ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది నదులని ప్రేమిస్తారు, అది ప్రేమ. కానీ వాస్తవంగా చూస్తే వాళ్ళ ప్రేమకి ఎక్కడ అహంకారం అడ్డురాదు. నేను చెట్లని ప్రేమిస్తున్నాను, చెట్లను నాటుతున్నాను, నాకు గుర్తింపు కావాలి, నాకు ఎదురు తిరిగితే నేను వాళ్ళని చంపేస్తాను, అవే ఉండదు ఆ వ్యక్తిలో. ఎందుకనంటే తను హాయిగా చెట్టుని ప్రేమిస్తున్నాడు, చెట్టుని పూజిస్తున్నాడు. చెట్టు ఎంత ఒక సౌకర్యమో ప్రాణికోటికి దాన్ని గుర్తించాడు, దానికోసం తను సేవ చేస్తూ ఉన్నాడు. కాబట్టి నిజమైనటువంటి ప్రేమలో అహంకారానికి తావులేదు. కొంతమంది అంటారు నేనెవడికి తలంచాల్సిన పని లేదని. అలా అనుకునే వాళ్ళందరూ కూడా మంగలి చేతిలో తలకాయ వంచక తప్పదు. ముందు కొంగు అంటే ముందు కొంగుతారు, వెనక్కి వెళ్ళు అంటే వెనక్కి వెళ్తారు, సైడ్ కొంగు అంటే సైడ్ కొంగుతారు, వంగకపోతే కత్తి పీక మీద పెట్టుంటాడు వాడు. కాబట్టి మన అహంకారానికి పెద్ద కత్తిరి వేయగలిగేటువంటి వ్యక్తి మన మంగలి సోదరుడు. కాబట్టి ఎవరికీ తల వంచననే వాళ్ళు ఖచ్చితంగా మంగలి సోదరుడు తల వంచనంటే వంచి తీరాల్సిందే. కాబట్టి మనము ఆ ఆలోచనని పక్కకు పెట్టాలి, అలాంటి భావాల్ని పక్కకు పెట్టాలి. అందులో ప్రత్యేకించి నా దేశము అని వచ్చినప్పుడు నా దేశాన్ని ప్రేమించగలిగేటువంటి ఒక గొప్ప లక్షణం
ఇది నా దేశాన్ని నేను ప్రేమించకపోతే నేను ఈ దేశంలో ఉండి నేను సాధించేదేంటి? కాబట్టి దేశాన్ని ప్రేమించడము, ధర్మాన్ని ప్రేమించడము ఇదొక గొప్ప సంస్కారవంతమైనటువంటి ఒక లక్షణం. అలాంటి దేశ ప్రేమికులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి ధర్మాన్ని ప్రేమించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక మహమ్మదీయుడు రోడ్డు దగ్గర నిలబడి ఎంతోమందికి అన్నం పెడుతూ ఉన్నాడు. ఎందుకు పెట్టాలి అన్నం? అతను మనిషిని ప్రేమించట్లేదు, తినేవాడిని ప్రేమించట్లేదు. తినేవాడిలో పుట్టే ఆకలి ఎంత బాధగా ఉంటుందో ఆ బాధ నుంచి అవతల వ్యక్తిని తప్పించాలనుకున్నప్పుడు దానికి ఔషధం ఒకటే, దానికి పరిష్కారం ఒకటే, అన్నం పెట్టడం. ఈరోజు ప్రతిరోజు కూడా అతని బాధ్యత దారిలో పోయే వాళ్ళకి అన్నం పెట్టడం. ఇట్స్ ఎ గ్రేట్ జాబ్. సో ప్రేమ అనేది కేవలం నేరో మైండెడ్గా ఒక యువకుడు ఒక యువతిని ప్రేమించడమే ప్రేమ, దానికి ఒక రోజు అదే వ్యాలంటైన్స్ డే అని అనుకోవడం నిజంగా అది నవ్వుకోదగ్గ అంశం. ప్రేమ అనేది ప్రతి క్షణం నాలో కలుగుతుంటుంది. ఎప్పుడు పుడుతుందో చెప్పలేం. లేదు ప్రేమ అనేది కేవలం 365 రోజుల్లో ఫిబ్రవరి 14వ తేదీ మాత్రమే పుట్టాలి, మిగతా 364 రోజులు ప్రేమ ఉండకూడదు, ద్వేషంతో చచ్చిపోవాలని అంటే చస్తాడు మనిషి. కాబట్టి ప్రతి క్షణం నాలో కలిగేది ప్రేమ. ఒక ఫీలింగ్, అది ఒక దివ్యమైనటువంటి అనుభూతి. అది తల్లి మీద కావచ్చు, చెల్లి మీద కావచ్చు, ప్రియురాల మీద కావచ్చు, ప్రియుడి మీద కావచ్చు, భర్త మీద కావచ్చు, భార్య మీద కావచ్చు, పిల్లల మీద కావచ్చు, అది తల్లిదండ్రుల మీద కావచ్చు, పెద్దవాళ్ళ మీద కావచ్చు, చెట్ల మీద కావచ్చు, పక్షుల మీద కావచ్చు, మట్టి మీద కావచ్చు, రోడ్డు మీద కావచ్చు, దేశాన్ని కావచ్చు, ధర్మాన్ని కావచ్చు, దైవాన్ని కావచ్చు. ఇది అని చెప్పడానికి ప్రేమని అందుకనే దీని మీద ఉంటేనే ప్రేమ అని ఒక పరిధి గీస్తే వాడు ఒక ఉన్మాది అవుతాడు. అందుకనే మనకు ఉగ్రవాదులు లేకపోతే తీవ్రవాదులు ఎలా ఉంటారో ప్రేమోన్మాదులు అంటారు వాటిని. అంటే ఉన్మాదంతో కూడుకున్నటువంటి ప్రేమ. కేవలం ఒక యువతి ఒక యువకుడు ప్రేమించుకుంటే అది మాత్రమే ప్రేమ అనుకోవడమే ఒక ప్రేమోన్మాదం. అది కానీ నాలో కలిగే ప్రేమ దేన్నైనా ప్రేమించవచ్చు, దేనినైనా ప్రేమించవచ్చు. నాకు ఇది అది అనే పరిధి లేదు. అటువంటి ఆ స్వచ్ఛమైనటువంటి ప్రేమని మనం 365 రోజులు మనలో పెంచుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఈ క్షణం నాలో ప్రేమ పుట్టింది అని అంటే ఆ క్షణం నా మనసులో ద్వేషం ఉండదు. ఈ క్షణం నాలో ప్రేమ లేదు అని అంటే ఖచ్చితంగా దాని విరోధి ద్వేషం ఉంటుంది, దాని ప్రత్యర్థి ద్వేషం పుట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రేమకు ప్రత్యర్థి ద్వేషం, ద్వేషానికి ప్రత్యర్థి ప్రేమ. బాగా గమనించండి. అయితే ప్రేమ ద్వేషానికి మనం బేరీజు వేస్తే, ఒక్కటి ఆలోచన చేస్తే, ప్రేమ ద్వేషాన్ని ద్వేషించదు, కానీ ద్వేషం ప్రేమని ద్వేషిస్తుంది. ఇదొక గొప్ప భావుకత. ప్రేమ స్వచ్ఛమైతే ద్వేషాన్ని కూడా ద్వేషించదు, కానీ ద్వేషము యథార్థమైతే ప్రేమని కూడా ప్రేమించదు, ప్రేమని సహించలేదు. ఇంకా ద్వేషం ప్రేమని కూడా ద్వేషిస్తుంది. కాబట్టి మన మనస్సులో ద్వేషం అనేది రాకుండా ఉండాలి అని అంటే ప్రతి క్షణం ఆ ప్రేమతో బ్రతికే ప్రయత్నం చేద్దాం. కానీ ఆ ప్రేమ అనే మమకారానికి అహంకారాన్ని ఎప్పుడు జోడించొద్దు. చాలామంది నేను చూస్తూ ఉంటాను, చాలామంది జీవితంలో నాకు తటస్థిస్తుంటారు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో నేను కూడా అవగాహన కలగకుండా ఉంటే బహుశా నేను కూడా అలా ప్రవర్తించవచ్చేమో. ఇందులో ఎవ్వరూ ఏమీ తీసుకోరు. ప్రేమ అనే పేరుతో లోపల ఒక అహంకారం తెలియకుండా పెరిగిపోయి నేనన్నట్టుగా ఆ వ్యక్తి ఉంటేనే, అది కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ప్రియుడవ్వచ్చు, మిత్రుడవ్వచ్చు, పార్ట్నర్ అవ్వచ్చు, లేదా చెట్టు అవ్వచ్చు, పుట్టవచ్చు, పక్షి అవ్వచ్చు, ఏదైనా సరే నేను అనుకున్నట్టుగా ఉంటేనే అప్పుడు నేను ప్రేమించిన దానికి అర్థము
అని ఒక ఫిక్స్ అవుతున్నప్పుడు అక్కడ ఆ ప్రేమ అనే మమకారం వెనక, ఆ తీయటి అనుబంధం వెనక అహంకారం ఉంటుంది, చేదుతో కూడుకున్న అహంకారం. ఆ అహంకారం సామాన్యమైంది కాదు. ఇది ఆ మమకారాన్ని ఖండిస్తుంది. ఏదో ఒక రోజున ఈ అహంకారము మమకారాన్ని డామినేట్ చేస్తుంది, ప్రిడామినేట్ చేస్తుంది. ఖచ్చితంగా బయటికి మనిషి బయటపడిపోతారు. అందుకనే తల్లి బిడ్డల మధ్య కూడా వేర్పాటుతనం ఈ అహంకారమే కారణం. భార్యాభర్తల మధ్య అహంకారమే కారణం, వేర్పాటు చేస్తుంది. ప్రియుడు ప్రియురాలు మధ్య అహంకారమే కారణం, వేర్పాటు చేస్తుంది. పార్ట్నర్స్ని వేర్పాటు చేసేది అహంకారం. మీరు బాగా గమనించండి. దాన్ని కనుక అర్థం చేసుకుని అహంకారం కానీ స్వచ్ఛమైన తీయటి మమకారంతో కూడుకున్న ప్రేమ మనల్ని బ్రతికిస్తుంది, మనిద్దరిని కలిపి ఉంచుతుంది, మనందరినీ కలిపి నడిపిస్తుంది. మనలో కూడా ఏమిటో తెలియని ఒక ధైర్యము, ఒక స్ఫూర్తి, ఒక శక్తిని నింపుతుంది. ఇది కాకుండా అహంకారం కనుక పొడచూపిందని అంటే లోపల ఖచ్చితంగా ఇది మనల్ని అరికడుతుంది. కాబట్టి మనందరం స్వచ్ఛమైన ప్రేమతో, అహంకారము ఏమాత్రము అహంకారం అనే మరక అంటని ఆ ప్రేమతో మనం ప్రేమిద్దాం. చిన్న అహంకారం వచ్చినా మనకు అడ్లు తగులుతుంటాయి బయట. నా జీవితంలో నాకు చాలా గుణపాఠాలు నేర్చుకున్నాను. లోపల ఏదైనా నేను ఒక బయట కార్యాన్ని కానీ లేదా ఇంకొకరితో ఒక అనుబంధాన్ని కానీ పెంచుకున్నప్పుడు నాలో అహంకారంతో కనుక ఒక ఎక్స్పెక్టేషన్స్ తోటి, ఒక అజెండాతోటి వీళ్ళ వల్ల నాకు ఈ పని జరుగుతుంది కాబట్టి వీళ్ళని నేను ప్రేమించాలి అని అంటే అది ప్రేమ కాదు, ప్రేమతో కూడుకున్న నటన అవుతుంది. ఆ నటన సరైంది కాదు. ప్రేమిస్తున్నట్లు ఆ నట్లు ఉంటాయి అందులో, అవి లూజ్ అవుతాయి. అవి లూజ్ అయినప్పుడు మొత్తం మనం విల్ లూజ్ అవర్ సెల్ఫ్, యూ విల్ బీ లాస్ట్. సో కాబట్టి మనం ఆ ప్రేమిస్తున్నప్పుడు మనం అందించే ప్రేమ, మనం పొందే స్వాంతన, ఈ మధ్యలో అహంకారం కనుక వస్తే, అజెండా కనుక వస్తే, ఎక్స్పెక్టేషన్స్ వస్తే, నా జీవితంలో నేను సొంతంగా అనుభవించాను. నాకు కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నాను. నేను వీటి గురించి ఆలోచించి నేను ఎలా దీని నుండి ఎదగాలనుకున్నాను. అందుకనే నేను ఎన్నో కొన్నింటిని నేర్చుకుని ఆ ఎదుగుదల అనే ఆ ప్రాసెస్లో నేర్చుకున్నటువంటి అంశాలని మీ ముందు పెడుతున్నాను. అహంకారాన్ని దాటి ఆ తీయటి కమ్మదనమైన ఆ మమకారంలో, ఆ చల్లని ఆ మమకారంలో ఉండి మనం ప్రేమించగలిగితే మనం ప్రేమింపబడతాం. ప్రేమించి ఖచ్చితంగా మనం కూడా ఆ ప్రేమను అందుకుంటాం. సో మనం ఈ ప్రేమ్ దివస్ని ఆధారంగా ఆలంబనంగా చేసుకుని ప్రేమ అనేటువంటి దాన్ని మనం అహంకార రహితమైన ప్రేమగా, అహంకార వర్జితమైన ప్రేమగా మలుచుకుందాం. మన ప్రేమకి ఏమాత్రము మచ్చ మరక తగలకుండా స్వచ్ఛమైన ప్రేమను అందిద్దాం. మీరు కూడా స్వచ్ఛమైన ప్రేమను పొందుతుంటారు. ఇది మనకు నేర్పింది ఈ ప్రేమ్ దివస్. ఈ ప్రేమ్ దివస్ నాడు ఇంతమంది భారత్ టుడే నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు ఎవరైతే ఆ ప్రేమ్ దివస్ అవార్డును అందుకుంటున్నారో వీళ్ళందరూ ఈ తరానికి, రాబో తరాలకి ఒక అద్భుతమైన ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిత్వాలు. ఇలాంటి వాళ్ళు సమాజంలో కోకొల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ సమాజంలోకి తీసుకురావాలనేదే భారత్ టుడే తపన. భారత్ టుడే బ్రతికితే, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భారత్ టుడే బ్రతికితే ఇలాంటి వాళ్ళందరూ బ్రతుకుతారు సమాజంలో. భారత్ టుడే బ్రతకాలి, భారత్ టుడే నిలబడాలి. భారత్ టుడే నిలబడడం కాదు, ఇలాంటి వాళ్ళందరినీ సమాజంలో నిలబెట్టగలిగే ఒక శక్తిని పొంది ఉండాలి. అలాంటి భారత్ టుడేకి ఈ శివరాత్రి ఇంత చక్కటి తపస్సు జరిగింది. సుమారు ఒక 16-17 వేల మంది భోజనం చేశారు. శివనామస్మరణతో మారు మ్రోగింది శ్రీపీఠమంతా. ఆ శివుడి యొక్క తపస్సు, శివుడి యొక్క శక్తి భారత్ టుడేకి వెన్నుదన్నుగా ఉండాలని
దీని ద్వారా సమాజానికి ఒక అద్భుతమైన సందేశము, సంకేతము ఇవ్వాలని, దేశం కోసం, ధర్మం కోసం కట్టుబడి ఉండాలని భారత్ టుడే ఏ ఒక వ్యక్తి యొక్క అజెండాకో, ఒక వ్యక్తి యొక్క స్వార్థానికో ఇది ఏమాత్రము బలి కాకుండా ఇదొక స్వచ్ఛమైనటువంటి ఒక ఆయుధంలా, స్వచ్ఛమైన ఒక పాత్రలా నిలబడాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, భారత్ టుడే వారి యొక్క కృషిని మనసా వాచా కర్మణ దాన్ని అభినందిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ, ప్రేమ్ దివస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ, మనందరం ప్రేమతో బ్రతుకుతాం, ప్రేమతో జీవిద్దాం, ప్రేమని జీవింపజేద్దాం, ప్రేమని కాపాడుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ధన్యవాదాలు స్వామీజీ. ప్రేమకు నిజమైన నిర్వచనాన్ని, ప్రేమకు అసలు సిసలు నిర్వచనాన్ని మాకు తెలియజేశారు. నిజంగా స్వచ్ఛమైన ప్రేమ, అహంకారం లేని ప్రేమను మాకు తెలియజేశారు. ఇంకొక 5 నిమిషాల్లో ఈ ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేసుకోబోతున్నాం. అయితే మీరందరూ చూడవలసిన కొందరు వ్యక్తులు ఉన్నారు మనతో పాటు. వాళ్ళు ప్రవీణ్ సంపత్ అండ్ హరి బృందం. సో వారు ఎక్కడున్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సో వీరు నిజమైన దేశభక్తులు, దేశానికి ఎంతో సేవ చేయాలని కోరుకుంటున్న వాళ్ళు. భారత్ టుడే ఎడిటర్ బరార్ విజయ్ కుమార్ గారు హరి అండ్ బృందాన్ని సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆర్హెచ్ఎస్ చీఫ్ కోఆర్డినేటర్ బరార్ విజయ్ కుమార్ గారు హరి అండ్ బృందాన్ని సత్కరిస్తూ ఉన్నారు. వీరంతా కూడా ఎంతో దేశభక్తి గల యువకులు. దేశాన్ని స్వచ్ఛమైన ప్రేమతో తమ దేశభక్తిని చాటుకునే బృందం ఇది. ఆర్హెచ్ఎస్ చీఫ్ కోఆర్డినేటర్ బరార్ విజయ్ కుమార్ గారు వారిని సత్కరిస్తూ ఉన్నారు. ప్రొడక్ట్స్. సో ఈ రోజుల్లో మనం ఏ ఆహారం తీసుకున్నా కూడా కలుషితం అయిపోతూ ఉంటుంది. ఫుడ్ కానీ, వాటర్ కానీ, అలాగే ఎయిర్ కానీ, ప్రతి ఒక్కటి కూడా పొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ పొల్యూషన్ స్టేజ్లో మన లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. సో వీటన్నిటికీ చెప్పే విధంగా గౌ దర్బార్ సహజ సిద్ధమైన పంచగవ్యాలతో తయారు చేసినటువంటి గౌ దర్బార్ ప్రోడక్ట్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అండ్ ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా గౌ దర్బార్ స్టాల్స్ వెళ్తాయి. సో మొత్తానికి ఇక్కడికి వచ్చిన వీక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. సో మనం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి మనకు ఈ ప్రాంగణాన్ని ఇచ్చిన రామకృష్ణ మఠం వారికి సంబంధించి జ్ఞానానంద స్వామీజీకి ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాం. 3వ సంవత్సరం కూడా ప్రేమ్ దివాస్ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్ గా మనం జరుపుకున్నాం. అండ్ ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా అవడానికి ముఖ్య కారణమైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. లోకా సమస్త సుఖినో భవంతు.